అనుగ్రహించిన విధానం బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు మీ ముందు నేను మాట్లాడబోయే అంశం ఏంటంటే, ఆహారం కోసం మత మార్పిడులు జరిగాయా? ఈ మధ్య అతివాద హిందుత్వ ఆర్ఎస్ఎస్ మనువాదులు మనం ఏం చేద్దామంటే, అసలు ఇది నిజమా కాదా, అసలు దళితుల పరిస్థితులు ఏంటి, దళితులు ఎవరు, వారి జీవన విధానం ఏంటి, మిషనరీలు వచ్చే సమయానికి వారి పరిస్థితులు ఏంటి, వారిని ఇప్పుడు నెపం వేస్తున్న ఈ అతివాద హిందుత్వవాదులు ఏ విధంగా ట్రీట్ చేసేవాళ్ళు, ఇవన్నీ తెలుసుకొని కంక్లూజన్కి వద్దాం. మరి అలా మారటం సబబా, లేకపోతే నిజంగానే ఆహారం కోసం మారారా, లేకపోతే నిజంగా తమ మనుగడను తమ జాతిని కాపాడుకోవడానికి వారు మారారా, తమ రెస్పెక్ట్ని కాపాడుకోవడానికి మారారా, ఇవన్నీ చూసి ముందుకెళ్దాం. మొదటగా రైస్ క్రిస్టియన్స్ అనే పదమే అసహ్యకరమైన పదము. ఇది చాలా అవమానకరమైన పదము. ఈ ఆర్ఎస్ఎస్ హిందుత్వ మనువాదులు కావాలని దళిత క్రైస్తవుల ఆదివాసుల మనోభావాలను గాయపరుచుటకు వాడుతున్న పదము మీరు రైస్ క్రిస్టియన్స్, ఫెమాన్ క్రిస్టియన్స్ అని. మదర్ తెరిసా గారు కూడా ఈ పదం యొక్క వాడుకను చాలా వ్యతిరేకించారు, చాలా మనస్తాపం చెందారు. ఆవిడ ఏమన్నారంటే, మీరు రైస్ క్రిస్టియన్స్ అని, ఫెమాన్ క్రిస్టియన్స్ అని ఒక బ్లేమ్ వేస్తున్నారు, ఒప్పుకుంటాను. మీరు బ్లేమ్ వేసే ముందు మీ మతం ఇటువంటి మతమా, ఒక గుప్పిడి బియ్యం కోసము మీ మతంని కాలదని వేరే మతంలోకి వెళ్తున్నారంటే అసలు మీ మతంలో ఉన్న విలువను గుర్తించండి. అనవసరంగా మీరు వాళ్ళ మనసును గాయపరచడానికి, వాళ్ళ మనోభావాలను దెబ్బతీయడానికి మీరు వాళ్ళ మీద బ్లేమ్ వేస్తున్నారు. కానీ ముందు మీరు ఆలోచించుకోండి, మీ మతాన్ని వదులుకుంటానికి సిద్ధపడుతున్నారంటే మీ మతంలో ఉన్న కట్టుబాట్లు ఏంటి, విలువలు ఏంటి, వాటి గురించి ఆలోచించి బ్లేమ్ వేయండి అని చెప్పింది. నిజమే కదండి. మన పూర్వీకులు ఒక గుప్పెడు బియ్యం కోసం మతం మారారంటే అర్థం ఉందేమన్నా? తరతరాల నుంచి ఆచరించిన మతాన్ని ఒక్క గుప్పెడు బియ్యం కోసము చీ అనేసి ఆ గుప్పెడు బియ్యం ఇచ్చిన వారి మతంలోకి వెళ్ళిపోతామా? సత్యాసత్యాలు తెలుసుకోకుండా కేవలం మనల్ని, మన మనోభావాల్ని గాయపరచాలని నెపం వేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, ఆకలితో ఉన్న వ్యక్తికి ఎదురుగుండా కనపడుతున్న ఆహారమే దేవుడు. ఆ సమయంలో అతని ఆకలి తీరుస్తున్న ఆహారమే అతనికి దైవంతో సమానము. అలాగే ఒక ఆపదలో చిక్కుకున్న వ్యక్తికి ఆ ఆపదల నుంచి ఎలా బయటపడాలని ఒక శర్మని ఇచ్చే కంటే, ఆ ఆపదల నుంచి వెంటనే బయటపడేటకి ఆలోచన చాలా గొప్పది. అది విడిచిపెట్టి ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది ఒక శర్మని ఇవ్వటం కంటే వెంటనే అతను రక్షించడానికి ఇచ్చే ఉపాయమే అతనికి ఉపయోగపడుతుంది. అటువంటిది ఏదో జరిగి ఉంటుంది మన పూర్వీకులకి. అటువంటప్పుడే వాళ్ళు తరతరాలుగా ఆచరిస్తున్నా లేదా తరతరాలుగా ఉంటున్నా ఆ మతాన్ని విడిచి క్రైస్తవులకు వచ్చి ఉంటారు. దళితుల పరిస్థితి ఏంటి? భారతదేశంలో వీళ్ళు ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారు కదా, మీరు రైస్ క్రిస్టియన్స్ గుప్పిడి బియ్యానికి మీరు మతం విడిచి వెళ్ళిపోయారని దళిత క్రైస్తవుల్ని, ఆదివాసుల్ని అవమానపరుస్తూ హేళన చేస్తున్నారు కదా. అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి? దళిత అనేది సంస్కృత పదం. దాని అర్థం ఏంటంటే అనగా దొరకబడిన వారు, లేతే పాదాల కింద అంచివేయబడిన వారు, ఆ పదం. అటువంటి దళితులు ఈరోజు క్రైస్తవులుగా చాలామంది మారిపోయారు. వాళ్ళకి మిగిలిన పేర్లు ఏంటంటే దాస, దస్య, రాక్షస, అసుర, అవర్ణ, నిసాడ, పంచమ, మ్లేచ, స్వాప, చండాల. ఇవే కాకుండా ప్రాంతాల వారిగా వారిని చరంకరస్ అని, బట్ట అని, బిల్లా అని, పుష్కర అని, నట అని, వ్రత అని, మేడ అని, చండాల అని, దాస అని, మాల, మాదిగ, కోలిక అని కూడా పిలిచేవారు. వీళ్ళు ఏంటంటే వర్ణ వ్యవస్థలో వీరికి ఎక్కడ కూడా స్థానం లేదు. హైందవ మత గ్రంథాల్లో వాళ్ళు ఏదైతే వర్ణ వ్యవస్థ నిర్మించుకున్నారో ఆ వర్ణ వ్యవస్థలో వీరికి ఎటువంటి స్థానం కూడా లేదు. ఆ వర్ణ వ్యవస్థలో స్థానం విడిచిపెట్టండి, కనీసం వీరిని మనుషులుగా గుర్తించిన దాఖలాలు కూడా లేవు. యేసు ప్రభు ప్రపంచానికి దేవుని దృష్టిలో ప్రతి చిన్న పిల్లవాడు కూడా
నశించిపోకూడదని ఉంటుందని ప్రచారం చేస్తే, మను అనేవాడు భారతదేశ ప్రజలపై వర్ణ వ్యవస్థను రుద్ది దళితులు వారందరికీ సేవ చేయటకే పుట్టినారని బలవంతంగా రుద్ది దళితుల స్వాతంత్రాన్ని హరించి వేసినాడు. ఇది ఆనాటి దళితుల పరిస్థితి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 14వ వచనంలోనో, అలాగనే ఈ చిన్నవారిలో ఒకడైనా నశించుట పరలోకమందున మీ తండ్రి చిత్తము కాదని ప్రభువు ప్రకటిస్తుంటే, మనువేమో వర్ణ వ్యవస్థ నుంచి బయట పెట్టి ఈ దళితులు కేవలం సేవ చేయటం మాత్రమే అని ఒక తీర్పు తీర్చేశాడు. వంశపారంపరంగా దళితులలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా సేవ చేయాలి, పై వర్ణంలో ఉన్న వారందరికీ సేవ చేసుకోవాలి, అది ఒక తీర్పు తీర్చేశాడు. వీరి యొక్క జియోగ్రఫికల్ సోషల్ స్టేటస్ మిషనరీస్ రాకముందు ఒకసారి చూద్దాం. దళితులు వర్ణ వ్యవస్థ నుంచి బయట ఉండటం కాకుండా వీరిని అసలు గ్రామాల్లో కూడా ఉండనిచ్చేవారు కాదు. ఎక్కడెక్కడైతే అగ్రవర్ణాలు స్థానం ఉండేవారో ఆ అగ్రవర్ణాల్లో మధ్యలో కాకుండా వారికి వెలుపల వెలేసి ఒక చివర ఉంచేవారు వీరందరినీ. అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మన మిషనరీస్ వారి దగ్గరికి వెళ్ళి వారికి సేవ చేశారు. మనుస్మృతిలో దళితులకు ఉన్న హక్కులేంటి, వారు ఏం తినాలా, ఏం బట్టలు వేసుకోవాలా, ఎక్కడ నివసించాలా అని చట్టం కూడా రాసి పెట్టబడింది. మనుస్మృతి 10వ అధ్యాయము 51, 52 శ్లోకాల్లో ఈ విధంగా ఉన్నది. బట్ ద డ్వెల్లింగ్స్ ఆఫ్ కందాలాస్ అండ్ స్వాపక షల్ బి అవుట్ సైడ్ ద విలేజ్, ఊరి అవతల. దే మస్ట్ బి మేడ్ అపపత్రాస్ అండ్ దేర్ వెల్త్ షల్ బి డాగ్స్ అండ్ డాంకీస్, కుక్కలు గాడిదలు వారి ఆస్తులు అంట. దే డ్రెస్ షల్ బి ద గార్మెంట్స్ ఆఫ్ ద డెడ్. దే షల్ ఈట్ దేర్ ఫుడ్ ఫ్రమ్ బ్రోకెన్ డిషెస్, బ్లాక్ ఐరన్ దేర్ ఆర్నమెంట్స్ అండ్ దే మస్ట్ ఆల్వేస్ వ్యాండర్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. వీళ్ళేంటంటే స్థిర నివాసం లేకుండా చనిపోయిన జంతువుల యొక్క చర్మం తమ వస్త్రములుగా ధరించుకుంటూ, చనిపోయిన జంతువుల్ని ఆహారంగా స్వీకరిస్తూ, బంగారు ఆభరణాలు ధరించడానికి వీల్లేదు. వీరి ఆభరణాలు ఇనుముతో చేయబడిన వస్తువులే వీరి ఆభరణాలు. ఇది వీరి పరిస్థితి. హిందూ సమాజము వీరిని మనుషులుగా గుర్తించడము విడిచిపెట్టండి, అసలు వీరి యొక్క ఐడెంటిటీనే మార్చిపడేసింది. ఒక మనిషిగా గుర్తించాల్సిన ఐడెంటిటీని వీరికి మార్చిపడేసింది. వీరిని వెలివేసి ఏలినేట్ చేసి వీరి ఆర్థిక స్థితి, వీరి సామాజిక స్థితి సమస్తము హరించేసింది వీరి స్వాతంత్రాన్ని. వీరిని అసలు మనుషులుగానే గుర్తించలేదు. ఇటువంటి పరిస్థితుల్లో మిషనరీస్ వారి దగ్గరికి వెళ్ళారు. ఇవి ఏమి తెలియని ఇప్పుడున్న యూత్ ఏమనుకుంటుందంటే, ఈ ఆర్ఎస్ఎస్ ఏదైతే భావజాలను అయితే విడిచిపెట్టిందో, రైస్ క్రిస్టియన్స్, ఫెమాన్ క్రిస్టియన్స్, దాన్ని పట్టుకొని మనల్ని హేళన చేస్తుంటారు. కామెంట్స్ పెడతా ఉంటారు ఫేస్బుక్లో కూడా, మీరు రైస్ క్రిస్టియన్స్. చరిత్ర తెలియదు వీళ్ళకి. ఏ సాహిత్యం అయితే అందించబడిందో, కుట్ర ద్వారా చరిత్రను వక్రీకరించి ఏ సాహిత్యం అయితే అందించబడిందో ఆ సాహిత్యాన్ని ఆధారం చేసుకునే మనపై కామెంట్స్ పెడతా ఉంటారు, మనల్ని హేళన చేస్తూ ఉంటారు. నిజంగా వాళ్ళు సిగ్గుపడాలి ఇవన్నీ మనల్ని అంటానికి. ఎందుకంటే వాళ్ళు ఒక మనిషిగా కూడా గుర్తించలేకపోయారు దళితుల్ని. ఇంకా దళితుల పరిస్థితి ఏంటంటే, వీరు కేవలము అసహ్యమైన పనులు చేయటానికి ఉపయోగించుకునేవారు. మరుగుదొడ్లు తుడవటానికి, కడగటానికి, ఆ పెంట పనులు చేయటానికి, పాకి పనులు చేయటానికి వీరిని తీసి ఉపయోగించుకునేవాళ్ళు. ఇంకా వీరిని ఊరవతలు వెలివేయటం కాకుండా వీరి ఆహారం ఏంటంటే, అగ్రవర్ణాలు ఏదైతే తిని విడిచిపెడతారో ఆ ఎంగిలి వీళ్ళకి ఆహారం. ఏదైతే పాసిపోయిన ఆహారం ఉంటుందో అది తీసుకుంటే వీళ్ళకి ఆహారం. వీళ్ళు స్వతంత్రంగా పండించుకోవటం లేదు, ఆహారాన్ని సేకరించుకోవటం లేదు. ఏదైతే వాళ్ళు పడేస్తారో అది తీసుకొని ఆహారంగా తినాలా. లేదు కూడదంటే ఆ అడవులో దొరికే ఎలుకలు, జంతువులు, అది వీరి ఆహారం. ఇటువంటి పరిస్థితుల్లో మిషనరీస్ వారిని అప్రోచ్ అయ్యారు. ఇప్పుడు మనము నిజంగా గతంలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. వీరి యొక్క ఆహారపు అలవాట్లు, జీవన విధానం చూద్దాం. కేరళలో ఎడవా క్యాస్ట్ అనేవారు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే వారికి రైస్ ఆహారంగా లభించేది. మిగిలిన అన్ని రోజులు వాళ్ళు దుంపల మీద, పామ్ ట్రీ బెరడు నుంచి వచ్చే పౌడర్ మీద ఆధారపడేవాళ్ళు. అలాగే
పులియార్ వారి జీవన విధానం గురించి వార్డెన్ కార్నర్ సర్వే మెమోర్ పేజ్ నెంబర్ 140, 115లో ఈ విధంగా రాస్తున్నారు. వారు తమ ఆకలిని తీర్చుకున్నటకు నీటిలో దొరికే వేరుదుంపల మీద ఆధారపడేవాళ్ళు. అలాగే అవి చాలకపోతే ఎలుకలను ఉసరవిలను చంపుకొని తినేవారని స్పష్టంగా రాస్తున్నాడు. ఇది వారి జీవన విధానం, అప్పుడున్న దళితుల జీవన విధానం ఇది. అలాగే ఆహారపు ధాన్యం కొరత కూడా ఉండేది. ఆ రోజుల్లో ఉన్న దళితుల హక్కులు కూడా చూద్దాం ఒకసారి. రాబిన్ జెఫ్రీ డిక్లైన్ ఆఫ్ నయర్ డామినెన్స్ అనే గ్రంథంలో పేజ్ నెంబర్ 294లో ఈ విధంగా రాసేవాళ్ళు. వాళ్ళకి రైస్ ఇంపోర్ట్ చేసుకుంటే కూడా అది సరిపోయేది కాదంట. కేవలం 1870 నుండి 1890 వరకు వాళ్ళు 14 లక్షలు సంవత్సరానికి కేవలం రైస్ ఇంపోర్ట్ చేసుకుంటానికి స్పెండ్ చేశారంట. అయినా కానీ వాళ్ళకి దళితులకు ఆహారము అందేది కాదు. అలాగే పీకే బాలకృష్ణన్ గారు క్యాస్ట్ సిస్టమ్ అండ్ ద హిస్టరీ ఆఫ్ కేరళ పేజ్ నెంబర్ 170 to 181లో ఈ విధంగా రాస్తున్నారు. ఒకవేళ దళితుడు పావులా సంపాదిస్తున్న పర్ డేకి కొనుక్కోవడానికి అతనికి రైస్ లభ్యం కాయేది కాదు. ఇంత ఇంపోర్ట్ చేస్తున్న రైస్ వీరికి అందేది కాదు. అలాగే పద్మనాభన్ మీనన్ కేరళ వాల్యూమ్ 2 పేజ్ నెంబర్ 275లో ఈ విధంగా రాసేవాళ్ళు. దళితులు ఏంటంటే ఆకలితో చనిపోవటానికి కూడా వీలు ఉండేది కదంట. వాళ్ళు ఎప్పుడైతే ఎంతవరకైతే వాళ్ళ నుండి పని తీసుకోగలమో అంతవరకు వాళ్ళని అట్లా బతికనిచ్చేవాళ్ళంట అగ్రవర్ణాలు. they were never allowed to die of hunger because it is not possible to die till the time they were useful for any kind of works for their masters. Their rights and privileges ends with this. ఈ విధంగా ఇటువంటి పరిస్థితుల్లో దళితులు ఉన్నప్పుడు మిషనరీస్ వారిని అప్రోచ్ అయ్యారు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు మనల్ని బ్లేమ్ చేసినప్పుడు మనకు సిగ్గు అనిపిస్తుండొచ్చు. కొందరు నాలంటారైతే నేను తిరిగి ప్రశ్నిస్తా, ఆలోచిస్తా, అవునరా బాబు చేసినారు అనుకుందాం, ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఐ అగ్రీ. మరి నువ్వేం చేసినావు ఆ టైంలో? మా ముత్తాతలు ఒక గుప్పిడి బియ్యం కోసము మిమ్మల్ని కాదని వారి మతంలోకి వెళ్తుంటే మరి నువ్వేం చేసినావు? ఆస్తులన్నీ మీ దగ్గరనే ఉన్నాయి, ఊళ్ళన్నీ మీ దగ్గరనే ఉన్నాయి, నువ్వేం చేసినావు అని ప్రశ్నిస్తాను. ఇవి ఊరవతల ఉండేవాళ్ళు, వారికి సరైన సదుపాయాలు ఉండేవి కాదు. నీటి సదుపాయం కానీ ఎటువంటి సదుపాయం కానీ శుచి శుభ్రత అనేది అస్సలు ఉండేది కాదు. ఎందుకంటే ఆ చనిపోయిన గుడ్డును తీసుకొచ్చుకోవాలా ఆ వాడలోకి, ఆ పల్లెలోకి, దాన్ని ఒలుసుకోవాలా, దాన్ని ఆహారం తీసుకోవాలా, ఆ తోలు ఎండవేసుకోవాలా, ఎటువంటి శుచి శుభ్రత ఉండేది కాదు. నానా విధమైన రోగాలకు గురయ్యేవాళ్ళు. అలాగే దుమ్ము ధూళి ఇటువంటి ప్రాంతంలో జీవిస్తున్నప్పుడు నానా విధమైన చర్మ రోగాలు బారిన పడటం. అలాగే వృద్ధులు ఇంకా పని చేయలేక ఆహారం సంపాదించుకోలేక అలా మృత్యు కోసం వేచి చూచే స్థితిగతులు అవి, అటువంటి పరిస్థితులు అవి. దీని గురించి స్పష్టంగా కేటీ రేజీ కుమార్ గారు ప్రొహిబిషన్ ఆఫ్ మార్కెటింగ్ స్లేవ్స్లో రచిస్తూ పేజ్ నెంబర్ 14లో స్పష్టంగా రాశారు. మెనీ ఎల్డర్లీ స్లేవ్స్ వేర్ లయింగ్ హెల్ప్లెస్లీ, మెనీ వేర్ బ్రూటల్లీ డైడ్ డ్యూ టు టైర్డ్నెస్ అండ్ కిడ్స్ సఫర్డ్ ఫ్రమ్ ఇచ్చింగ్, డయోరియా, వామ్స్, పవర్ట్ ఎక్సెట్రా. ఈ విధంగా జీవన విధానం ఉండేది. ఇటువంటి కాలంలో తమ పిల్లల్ని ఎవరికైనా అమ్మేయాలనుకున్నా కానీ ఆ రేట్ ఎలా ఉండేదంటే జేమ్స్ ఫోర్బ్స్ ఓరియంటల్ మెమోరీస్ వాల్యూమ్ 2లో పేజ్ నెంబర్ 250లో ఈ విధంగా రాశాడు. టు గిఫ్ట్ మై ఫ్రెండ్ ఇన్ బాంబే అండ్ 8 or 9 year old baby, old boy and girl, I could buy them for even less price than the cost of 2 pigs. 2 పందులకు చెల్లించే వెల కంటే తక్కువ వెలకు 9 సంవత్సరాల అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ ఖరీదు చేయగలుగుతున్నారు. అటువంటి దీన పరిస్థితి అది. అలాగే దళితులు అగ్రవర్ణాలు ఉప్పును ఉప్పు అని పిలుస్తారు. దళితుల ఉప్పును ఉప్పు అని పిలవటాన్ని ఉచ్చరించడానికి కూడా వీలు లేదు. అటువంటి కండిషన్స్. ఒక పదం ఉప్పు అంటే ఏమవుతుంది వారికి? ఉప్పు అంటే ఏమవుతుంది? ఏం పోతుందా? అది కూడా ఆ స్వాతంత్రం కూడా లేదు. అంటే వాళ్ళు వాడే పదాలు వాడటానికి కూడా మనల్ని అనుమతించేవారు కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ద ఇండియన్ గెట్ టు ద సెంటర్ ఆఫ్ అన్టచబిలిటీలో ఈ విషయం గురించి ఇలా రాస్తున్నారు. ఇన్ మలబార్ అకార్డింగ్ టు కస్టమ్ అప్పర్ కాస్ట్ హిందూస్
alone can use the word uppu for salt. Being only Harijan, he ought to have used the word Pulichetan. దీనికి విరుద్ధంగా శివరామన్ అనే ఒక హరిజనుడు అగ్రవర్ణుడు ఒక కిరాణా కొట్టుకు వెళ్ళి సాల్ట్ను ఉప్పు ఇవ్వండి అని అడిగాడంట. అలా అడిగినందుకు ఆ కిరాణా కొట్టు యజమాని అతన్ని కొట్టి చంపేశాడు. ఇటువంటి పరిస్థితుల్లో మేము ఎందుకు ఉండాలండి? అందులో మాకు తినటానికి మేమేం తినాలో మాకు అధికారం లేదు, మేమేం బట్ట కట్టుకోవాలో మాకు అధికారం లేదు, మేము ఎక్కడ నివసించాలో కూడా మీరే నిర్ణయిస్తారు. మా దగ్గరికి దేవుడు పంపిన దూతలుగా మిషనరీస్ వాళ్ళకి ఎలా నేను ఊహించుకుంటున్నా చిత్రం. మీరు కూడా ట్రై టు ఇమాజిన్ ద సిచ్యువేషన్ అండ్ ద కండిషన్స్ ఆఫ్ అవర్ ఫోర్ ఫాదర్స్. ఈరోజు వాడెవడో వచ్చి వాడి రాజకీయం కోసము నువ్వు బియ్యం క్రైస్తవుడు, నువ్వు కరువుల కోసం క్రైస్తవుడు మరని చెప్పటం కాదు. మన పూర్వీకులు నిజంగా ఎటువంటి స్థితిలో ఉన్నారు, వారు ఎటువంటి జీవన విధానం గడిపారు అని తెలుసుకుంటే గర్వంగా ఫీల్ అవుతా నేను. ఆ రోజు నా పూర్వీకుడు ఆ గుప్పెడు బియ్యం కోసం మతం మార్చుకోకపోతే ఈరోజు నా జాతి అంతమొదించిపోయేది. అవునా కాదా? ఈరోజు కూడా మీ గుళ్ళకు మేము వస్తానికి వీల్లేదు, ఈరోజు కూడా మీ వీధులు గుండా మేము నడుస్తానికి వీల్లేదు, ఈరోజు కూడా మేము గుర్రం ఎక్కకూడదు, ఈరోజు కూడా మేము మీసం మెలేయకూడదు. కానీ దేవుని కృపను బట్టి క్రైస్తవులుగా మారిన మనము ధైర్యంగా చెప్పొచ్చు, ధైర్యంగా ఎదిరించవచ్చు. మనం ఎదిరించినంత ఇదిగా ఇప్పటికీ హిందుత్వంలో ఉన్న దళిత సోదరులు ఎదిరించలేరు. ఇప్పటికీ వాళ్ళు బానిసత్వంలో ఉన్నట్టే నా లెక్క ప్రకారం. జీతభత్యాలు ఎలా ఉండేవంటే ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో దళితులని పనికి పిలిపించుకొని వాళ్ళకి జీతం కింద పెండ గోబర్ ఇచ్చేవాళ్ళు. ఇదేం న్యాయం? అసలు పెండ ఎందుకు ఇచ్చేవాళ్ళని ఆలోచన నాకు చదువుతున్నప్పుడు పెండ ఏంటి, జీతం ఏంటి, పెండనేం చేసుకుంటారు అనుకున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ద ఇండియన్ గెట్టో ద సెంటర్ ఆఫ్ అన్టచబిలిటీలో పేజ్ నెంబర్ 1890లో ఈ విధంగా వివరించారు. మక్క పంట వచ్చినప్పుడు ఆ మక్క కండ్లు నూర్పుతానికి బుల్లక్స్ వాడేవాళ్ళు, ఎద్దులను నూర్పటానికి వాడేవారు. వాటిని తొక్కుతూ ఉన్నప్పుడు వాటిని కూడా తినేవి. ఆ కండ్లు కానీ ఆ మక్క గింజలు కానీ తిని ఆరగించుకోలేక మరుసటి రోజు నూర్పుతున్నప్పుడు పేడ వేస్తుంది కదా, ఆ పేడ వేసినప్పుడు ఆ పేడలో ఆ మక్క గింజలు కూడా పడేవి. అవి వీళ్ళకు జీతం కింద ఇచ్చేవాళ్ళు. మన పూర్వీకులు ఇది ఒక్కోసారి నాకు ఐ కెనాట్ బేర్, వెంటనే రోషం వచ్చేస్తుంది, మనువాదాన్ని వెంటనే అంతమొదించాలంత కోపం వస్తుంది. ఆ పేడను జల్లెడ పట్టి ఆ వచ్చిన మక్క గింజల్ని పొడిగా చేసుకొని రొట్టెలు చేసుకొని తినేవాళ్ళు. ఇప్పుడు వీడొచ్చి చెడ్డీ వేసుకొని నువ్వు రైస్ క్రిస్టియన్ అంటాడు. అంటే నా మనసు గాయపరచాలని వాడికి తెలియక అంటాడు, వాడికి చరిత్ర అంతా తెలిస్తే వాడు సిగ్గుపడాలా. వాడి చాతగనితనం వల్ల ఈరోజు నేను ఇంకొక మతం స్వీకరించాల్సి వచ్చింది అనుకుంటా. కానీ అలా కూడా అనుకోను, దేవుని కృప, దేవుని చిత్తం. నా పూర్వీకులు మగ్గిపోతుంటే దేవుడు ప్రేమస్వరూపి, అనగారబడుతున్న వారికి అండగా ఉండే దేవుడు నా దేవుడు. నీ మనువు నా జీవితాన్ని కాలరాస్తే నా దేవుడు నా జీవితాన్ని వెలుగుతో నింపాడు. అందుకు నేను గర్వంగా చెప్తా, ఎవరు కానీ వాక్యానికి వ్యతిరేకంగా వచ్చినా నా క్రైస్తవ సమాజాన్ని, నా క్రైస్తవులని, నా దళిత సోదరుని అవమానపరచడం చూసినా ఎదురు తిరుగుతా. మీరు పెండగా జీతం ఇస్తే మేము స్వీకరించాలా? ఈరోజు మేము ఇష్టం తీసుకోండి. మేము క్రైస్తవం స్వీకరించడం వల్ల మా స్థితిగతులు మారినాయి. మిషనరీస్ మాకు అండగా నిలబడి మమ్మల్ని ఒక స్థితికి తీసుకొచ్చారు. మేము కూడా ఇవ్వగలం మీకు జీతాలు, మా దగ్గర పనిలో పెట్టుకొని మిమ్మల్ని. మీరు తీసుకోగలరా? అలాగే చనిపోయిన గొడ్డు గోద జీతాల కింద ఇచ్చేవారు.
ఎక్కడో కాదు, మన ఆంధ్రదేశంలో జాన్ ఈ క్లో గారు సేవ చేసింది రాజమండ్రి ప్రాంతంలో. అక్కడ పెరియార్ కులస్తులు, మాదిగ సముదాయం, వారికి జీతాల కింద చనిపోయిన గొడ్డు గోదా ఇచ్చేవాళ్ళు. వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ చనిపోయిన గొడ్డును తెచ్చుకొని ఆ చర్మం ఒలిచి చర్మాన్ని చెప్పుల కింద, ఆ మాంసాన్ని ఆహారం కింద తీసుకునేవాళ్ళు. అలా తీసుకుంటున్న సమయంలో జాన్ ఈ క్లో గారు మంచి ఎండాకాలంలో ఆ పాడైపోయిన మాంసాన్ని ఆహారంగా తీసుకోవటం వల్ల వీళ్ళు అనారోగ్యం పాలై మరణిస్తుంటే విచారణ చేశాడు. ఎందువల్ల మరణిస్తున్నారు, ఎందువల్ల అకాల మరణం పొందని చూస్తే ఈయన తెలుసుకునేది ఏంటంటే వీరు జీతాల కింద చనిపోయిన గొడ్డు గోదని తెచ్చుకుంటున్నారని. ఈయన ఆపించాడు, చనిపోయినది మనం తినకూడదు, నిషిద్ధము. ఏ విధంగా చెప్పగలిగాడు? బైబిల్లోంచే కదా ఇతను చెప్పింది, చనిపోయినది మీరు ఆహారం కింద తీసుకోకూడదు అని వాళ్ళకి కౌన్సిల్ చేసి ఆపిచ్చేసి వారి యొక్క ఆహారపు అలవాటుని మార్చాడు మిషనరీగా. మీరేం చేస్తున్నారు? ఎక్కడో దూర ప్రాంతంలో నివసించే వ్యక్తి ఆంధ్రదేశానికి రావటం ఏంటి? ఆంధ్రదేశంలో చనిపోయిన గొడ్డు గోదావరిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వ్యక్తుల దగ్గర పరిచర్య చేయటం ఏంటి? అతను వాళ్ళకు ఎడ్యుకేట్ చేయటం ఏంటి వాళ్ళను? అప్పుడు మీరేమయ్యారు? ఈరోజు మీరు మమ్మల్ని రైస్ క్రిస్టియన్స్, ఫెమాన్ క్రిస్టియన్స్ అని హేళన చేస్తున్నారు కదా, అప్పుడు మీరేమయ్యారు? మీ వల్ల కాలేదు, మీకు చేత కాలేదు. ఇంకా దీనమైన పరిస్థితి ఏంటంటే, నేను దళితుడిని, నా పెరట్లో, నా దొడ్లో, నా చెట్టుకు ఫలిస్తే, నా చెట్లు ఫలిస్తే, అరటి చెట్టు ఉందనుకోండి, మామిడి చెట్టు ఉందనుకోండి, అవి ఫలం ఇస్తే అవి తినాలో తినకూడదని నిర్ణయించేది కూడా నువ్వే. చెంగంపూడ గారు ఒక హృదయాన్ని కదిలింపజేసి ఒక పోయం రాశారు. అదేంటంటే, ఒక దళిత వ్యక్తి తన పెరట్లో ఓ అరటి చెట్టు నాటుకుంటే ఆ అరటి చెట్టు పెద్దదై గెల వేసినప్పుడు, ఆ గెల పండినప్పుడు ఆ కుటుంబం మొత్తం ఆశగా ఎదురు చూస్తుందంట, ఎప్పుడు కోసుకొని తిందామా, ఎప్పుడు కోసుకొని తిందామా అని. ఆ ప్రాంతంలో ఒక అగ్రవర్ణుడు వచ్చి ఇది నా ఇంటికి పంపి అంటే ఈ వ్యక్తి అది కోసి అతని ఇంటికి పంపించాడంట. ఏ హక్కు ఉందని? కేవలం నేను దళితుడిని, నువ్వు అగ్రవర్ణంలో ఉన్నావాడని కదా. నువ్వు నన్ను పెంచావను, నువ్వు నన్ను తిండి పెట్టావు, నన్ను పోషించాను కాదు. కేవలం నీకున్న కుల అహంకారంతో, నీకున్న ఆ గ్రంథాల ఆజ్ఞలతో నన్ను శాసించావు. ఈరోజు మీ నుండి మేము వేరైతే నువ్వే వచ్చి నన్ను హేళన చేస్తున్నావు. గర్వాపసి, బలవంతపు గర్వాపసి. ఇంకొక సంఘటన చెప్తానండి. దళితులుగా మనము ఆవుల్ని పెంచవచ్చు, గొడ్డు గోద పెంచవచ్చు, కానీ వాటి పాలు తాగటానికని వీల్లేదు. పి భాస్కరన్ ఉన్ని గారు 19th century కేరళ అనే గ్రంథంలో పేజ్ నెంబర్ 41-42 ఈ విధంగా రాశారు. అవర్ణ క్యాన్ ఓన్లీ ఫీడ్ ద కౌ బట్ నాట్ అలౌడ్ టు డ్రింక్ మిల్క్ ఫ్రమ్ కౌ. సవర్ణస్ కన్సిడర్డ్ కౌ యాజ్ లక్ష్మి. ఆవు వారికి లక్ష్మితో సమానం. సవర్ణులు అంటే అగ్రవర్ణులు, అవర్ణులు అంటే ఆ వర్ణంలో లేనివారం మనం దళితులం. ఆ ఆవుని నేను పోషించవచ్చు, దానికి అన్నం పెట్టవచ్చు, దానికి బాగులు అన్నీ చూడవచ్చు, కానీ అది ఈనిన తర్వాత అది ఇచ్చే పాలు తాగుతాను మాత్రం నాకు అధికారం లేదు. ఎందుకంటే అది వారికి లక్ష్మితో సమానం అంట. ఆవు ఈనితే ఒక బ్రాహ్మణ స్త్రీ ప్రసవించినంత భాగ్యం అంట. అంటే నువ్వు ఒక ఆవుకి ఇస్తున్న విలువ నా పూర్వీకుడికి ఇవ్వలేదు, నా పూర్వీకుడికి నువ్వు ఒక ఆవుకి ఇస్తున్నంత విలువ ఇవ్వలేదు. ఈరోజు నువ్వు వచ్చి నువ్వు రైస్ క్రిస్టియన్ అంటావు. దళితుడిగా పుట్టడం అనేది ఎలా డిఫైన్ చేశారంటే దేవుని శాపంగా డిఫైన్ చేశారు దాన్ని. దళితుడిగా పుట్టడం అంటే దేవుని శాపం.
ఎలా చెప్పేవాళ్ళంటే బ్రాహ్మణులు, మీరు పూర్వజన్మలో చేసుకున్న సుకృతం వల్ల ఈ జన్మలో అనుభవిస్తున్నారని నూరిపోశారు. అలాగే మీరు మాకు పూజలు చేసి మమ్మల్ని మంచిగా చేసుకుంటే, మాకు సేవ చేస్తే మీకు పుణ్యఫలం అని బోధించారు. మన పూర్వీకులు కూడా అదే నమ్మి, ఓహో మేము గత జన్మ కర్మ ఈ జన్మలో అనుభవిస్తున్నామని అలాగే ఫిక్స్ అయిపోయారు. అంటే మాయమాటలు చెప్పి మీ గ్రంథంలో మాకు స్థానమే లేదు, ఇక మీ దేవుడితో మాకేం సంబంధం? వీళ్ళు మతం మారారంట, నాకు మతం అంటూ లేదు. నేను మీ మతస్థుడిని అయితే మీ గ్రంథంలో నా పేరు ఉండాలా? లేదు. ఇవాళ వచ్చి నువ్వు మీ దాంట్లో కలుపుకుంటానికి ప్రయత్నిస్తున్నావు నీ రాజకీయ అవసరత కోసం. కానీ చరిత్ర ఏం చెప్తుంది? అందులో నాకు స్థానమే లేదు. ఆ గ్రంథంలో స్థానం లేదు, వాళ్ళు నివసించే ప్రాంతంలో స్థానం లేదు. నాదెప్పుడు వెలివేసిన బతికే. అటువంటి వెలివేసిన వ్యక్తుల దగ్గరికి మిషనరీస్ రీచ్ అయ్యారు. నువ్వు రీచ్ అవ్వలేకపోయావు. వాళ్ళు సముద్రం దాటొచ్చి వాళ్ళు రీచ్ అవ్వగలిగారు, నువ్వు రీచ్ అవ్వలేకపోయావు. వాళ్ళు ఒక స్థితిని కల్పించారు, వాళ్ళు ఆదరించారు. సమస్తము దేవుని కృపను బట్టి, దేవుని యొక్క ప్రణాళికను బట్టి. ఆయన చిత్తం లేనిది ఏది జరగదు. ఇటువంటి పరిస్థితుల్లో పూర్వీకులు ఏమయ్యారంటే అసలు తిరిగి పోరాడాలన్న ఆలోచన కూడా మర్చిపోయారు. తిరిగి పోరాటం చేసి ఉంటే ఈ స్థితి ఉండేది కాదు. ఈరోజు కూడా తిరిగి పోరాడాలన్న ఆలోచన కూడా రాలేకపోతున్నాం, తిరిగి ప్రశ్నించాలన్న ఆలోచనకు రాలేకపోతున్నాం. పి భాస్కరన్ ఉన్ని గారు అదే 19th century కేరళ పుస్తకంలో పేజ్ నెంబర్ 47లో ఈ విధంగా రాశారు. The rich Suvarnas thought their righteousness and God's blessing in the previous birth caused the prosperity in current birth. గత జన్మలో చేసిన మంచి కార్యాలను బట్టి ఈ జన్మలో కూడా వారికి ఆశీర్వాదంగా వాళ్ళకి దేవుడు అనుగ్రహించాడని. అలాగే పూర్ అవర్నెస్ థాట్ దేర్ సిన్స్ ఆఫ్ ప్రీవియస్ బర్త్ అండ్ ద వ్రాత్ ఆఫ్ గాడ్ కాజ్ దెమ్ పావర్టీ ఇన్ దిస్ బర్త్. గత జన్మలో వారు చేసిన పాపాలను బట్టి దేవుని యొక్క శాపమూలకంగా ఈ జన్మలో ఈ విధంగా మా బతుకులు ఉండిపోయాయని డిసైడ్ అయిపోయి అలా లొంగిపోయారు వాళ్ళకి. In early periods of 19th century, they believed that if they should treat Brahmins with good food offerings, because they were believed to be born with blessings of God, so if Brahmins are satisfied with the food that they give, gods also will be satisfied. బ్రాహ్మణులను సంతోషపరుస్తే దేవుళ్ళను కూడా సంతోషపరిచినట్టే అని నమ్మించి ఒక చట్రంలో బంధించి ఆలోచన పరిధిని కుదించేసి మన పూర్వీకులకు వెళ్ళి పెత్తనం చెలాయించారు. ఈ అన్టచబుల్ అనేది ఎంత దారుణం అంటే, యాక్చువల్లీ ఎర్లియర్ వీఆర్ కాల్డ్ యాజ్ అన్టచబుల్స్. అంటరాని వాళ్ళగానే పిలువబడ్డాము. కొలోనియల్ ఇరా పీరియడ్లో అంటరాని వాళ్ళుగా పిలువబడ్డాం. మనల్ని ఆ పదము కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి దళితులుగా మనకు మనమే మేము దళితులం అని చెప్పి ఆపాదించుకున్నాం. యాక్చువల్గా అంటరాని వాళ్ళం. ఈ అంటరానితనం అనేది ఆ వర్ణ వ్యవస్థలు ఉన్న వారిలో కూడా ఉంది. ఇప్పుడు బ్రాహ్మిన్స్ ఉంటారు, వాళ్ళలో కూడా అంతరాలు ఉంటాయి. నంబూదిరి బ్రాహ్మిన్స్ అంటే హయ్యర్ లెవెల్, అదే బ్రాహ్మిన్స్లో ఇల్యాత్ అంటే తక్కువ స్థానం, వాళ్ళు కలిసి భోంచేయరు. ఇది ఆ కాలంలో ఉన్న అంధవిశ్వాసము, ఈ కులజాడ్యం. From Nambudiri to the lower caste, a lot of subcastes were there, and even the subcaste groups kept their identity by not having interactions with others. మనలో కూడా ఉపకులాలను మనం దగ్గర రానియం. మీరు గమనించారో లేదో, మనకు కూడా మాది కానీ మళ్ళీ సబ్కాస్ట్లో కూడా మనల్ని మనం కూడా దగ్గర. అదేవిధంగా సవర్ణస్లో కూడా వాళ్ళ ఉపకులాల్లో కూడా ఒకరినొకరు దగ్గర రానిపోవడం అనేది ఆ కాలంలో ఉండేది. ఇటువంటి సమయంలో మిషనరీసే ముందుకొచ్చి సహపంక్తి భోజనాలు అరేంజ్ చేశారు. ఆనాటి హిందువులు కాదు, ఆనాటి భారతదేశంలో ఉన్న ప్రజలు కాదు, మిషనరీస్ ముందుకొచ్చి సహపంక్తి భోజనాలు అరేంజ్ చేయటం, ఆ తారతమ్యం లేకుండా చూడటం చేసేవాళ్ళు. చక్లియార్ అనే కుల వాళ్ళని
తమిళనాడులో హోటల్స్లో కూడా రానిచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు టీ తాగాలంటే 2 టంబ్లర్ సిస్టమ్ అని ఉండేది. ఒక వ్యక్తి తాగాల, మళ్ళీ కడిగి పెడితే అదే కులానికి చెందిన ఇంకో వ్యక్తి ఆ గ్లాస్ తీసుకొని మళ్ళీ అదే అందులో టీ తాగాల. అటువంటి వ్యవస్థ, అటువంటి కట్టుబాట్లు, అటువంటి హీనమైన స్థితిలో ఉన్న మనము, మన పూర్వీకులు మిషనరీస్ రాగానే కంప్లీట్గా వాళ్ళు చూపిన ఆదరణకు, వాళ్ళు చూపిన ప్రేమకు, వాళ్ళు చూపిన సహాయానికి లొంగిపోయారు. ఇప్పుడు నేను ఒక వ్యక్తిని దగ్గర తీసుకొని అతనికి బట్టలు, అతనికి ఆహారం, అతనికి కావాల్సిన సమస్త సదుపాయాలు కల్పించనుకుంటే అతన్ని విడిచిపెట్టి వెళ్తాడా? వెళ్ళాడు కదా. అదే జరిగింది పూర్వీకులతో. వీళ్ళు వెళ్ళి వాళ్ళ అవసరతలు తీర్చి, అవసరం ఏముందండి? నిజంగా ఆహారం కోసమో ధాన్యం కోసమో మత మార్పులు జరిగి ఉంటే ఇప్పుడు 2.30% చూపిస్తున్న శాతము 50%, 60% ఉండేది. స్వతంత్రం వచ్చినప్పుడు ఇదే శాతము, ఇప్పుడు ఇదే శాతము. కరువులప్పుడు కూడా దళితులను ఆదరించింది మిషనరీసే. 1876, 1879 ప్రాంతంలో వచ్చిన కరువులప్పుడు గవర్నమెంట్ సహాయం చేయలేక మిషనరీస్ని హెల్ప్ అడిగింది. మిషనరీస్ సహాయం చేసి కరువు బాధలను ఆదుకున్నాం కదా అని చెప్పి వాళ్ళని బాప్తిజం ఇచ్చి మతం మార్పించలా. సహాయం పొందిన వ్యక్తులు, గవర్నమెంట్ కూడా చేతులు ఎత్తేసింది, కానీ మిషనరీలు ఆదుకున్నారు. ఎందును బట్టి? వాళ్ళకున్న దేవుని ఆజ్ఞను బట్టి. బైబిల్ ప్రకారము బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వాలా, ఆహారం లేని ఆహారం ఇవ్వాలా. సింపుల్. అది సువార్త. ఆ సేవ చేసినందుకు కృతజ్ఞతగా గవర్నమెంట్ ఉంది, అగ్రవర్ణాలను ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరో ఎక్కడి నుంచి వచ్చి మమ్మల్ని పట్టించుకున్నారు కాబట్టి ఆ ప్రేమకు లోబడి క్రైస్తవాన్ని స్వీకరించారు. కానీ మనకున్న సాక్ష్యాధారాల ప్రకారము వెంటనే బాప్తిజం తీసుకొని ఎవరు కూడా క్రైస్తవంలోకి వచ్చిన దాఖలాలు లేవు. అయితే బాప్తిజం తీసుకున్న తర్వాత సహాయం పొందుకున్న దాఖలాలు లేవు. హైదరాబాద్ ప్రాంతంలో కరువులు వచ్చినప్పుడు డెక్కన్ ఫెమైన్ 1870 నుండి 1920 కాలంలో అందరూ చేతులు ఎత్తేస్తే అమెరికన్ మిషనరీస్ రెస్పాండ్ అయ్యారు. Godfrey Phillips said in 1936, of the 6 million Indian Christians, the great majority are of depressed class origin. Yet no one thinks of the Christian community as a depressed class. The church has actually uplifted more depressed class people than all other organizations put together. Only church మాత్రమే డిప్రెస్ క్లాస్ వాళ్ళని దగ్గర తీసుకొని ఆదరించి వాళ్ళకు ఒక స్థితి కల్పించింది. వారి ఆకలిని తీర్చింది, కరువులప్పుడు వారికి కావాల్సిన అవసరాలను తీర్చింది. అలాగే రాజ్పుటానా ఫెమైన్ 1868 to 70. ఈ ఫెమైన్లో కూడా గవర్నమెంట్ చేతులు ఎత్తేసింది, మా వల్ల కాదు అని. అప్పుడు క్రిస్టియన్ మిషనరీస్ ముందుకు వచ్చి వాళ్ళు ఆదుకున్నారు. అప్పుడు మీరు ఉన్నారు కదా, అగ్రవర్ణాల వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళేమయ్యారు? వాళ్ళకు కూడా దిక్కులేక క్రిస్టియన్ మిషనరీస్ దగ్గరకు వచ్చే ఆధారపడ్డారు. అంటే మిషనరీస్ వాళ్ళు కూడా ఎటువంటి తారతమ్యం లేకుండా అందరినీ సమానంగా చూస్తుంది కాబట్టి అందరికీ సహాయం అందించింది. ఆ మిషనరీ నుంచి సహాయం పొందుకున్నారు. ఇప్పుడు వచ్చి మీరేమంటారు? మీరు రైస్ క్రిస్టియన్స్ అంటారు. బ్రిజ్ కిషోర్ శర్మ ఇతను రాసిన పుస్తకంలో ద సోషియో ఎకనామిక్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద ఫెమైన్స్ ఇన్ రాజస్థాన్ డ్యూరింగ్ 1860 to 1900లో స్పష్టంగా జోధ్పూర్ ప్రాంతంలో వచ్చిన కరువుల నుంచి వివరిస్తూ కేవలం క్రైస్తవ మిషనరీలు చేయబట్టే ఆ ప్రాంతంలో సహాయం అందింది, ఆ ప్రాంతంలో వారు కరువు కాటకాలను ఎదుర్కోగలిగారని స్పష్టంగా రాసిపెట్టాడు. బయటతో రాసిన పుస్తకం కాదు కదా,
ఇంగ్లీష్ వాడు రాసిన పుస్తకం అయితే కాదు కదా. అలాగే ఇంకొక పుస్తకం ద ఫెమన్ దట్ నెవర్ వాస్ క్రిస్టియన్ మిషనరీస్ ఇన్ ఇండియా 1918 to 1919 అనే గ్రంథంలో బాంబే ప్రాంతంలో వచ్చిన కరువులకు అక్కడ ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియక మిషనరీస్ దగ్గరకు వచ్చి సాగిలపడి మీరు మాకు రొట్టెనివ్వండి లేదా మేము చనిపోతామని చెప్పి కేకలు వేశారు. గివ్ అస్ బ్రెడ్ ఆర్ వి డై. ఇది 1918 సంవత్సరం 22 ఫిబ్రవరి క్రిస్టియన్ హెరాల్డ్ పేపర్లో మెయిన్ పేజ్లో ఈ వార్తను ప్రచురించారు. అంటే ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండానే ఇవన్నీ జరుగుతాయా? ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి మిషనరీస్ సేవను కించపరుస్తూ గుర్తించాల్సింది పోయి ఈరోజు హేళనగా క్రైస్తవులని అవమానపరుస్తూ వాళ్ళకి నోటికేదొస్తే అది అనేస్తున్నారు. స్పష్టంగా గవర్నమెంట్ చేతులు ఎత్తేస్తే ప్రజలు వాళ్లకు ఉన్న అంటే గమనిస్తుంటారు కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్తే సహాయం అందుతో తెలుసు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి మీరు ఆహారం ఇస్తే మేము బ్రతుకుతాము లేకపోతే చనిపోతామని వేడుకొని సహాయం పొందారు. దళితులు అంటరాని వాళ్ళుగా ఉంచడమే కాకుండా ఎటువంటి సహాయం కూడా అందేది కాదు. మన దేవుడేమో మీరు ఫలించండి, వృద్ధి చెందండి, ఆక్రమించుకోండి అని ఆజ్ఞాపిస్తే మనువేమో వర్ణ వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ వర్ణం వాళ్ళు ఇది, ఈ వర్ణం వాళ్ళు ఇది, ఈ వర్ణం వాళ్ళు ఇది. దళితులకు ఆ వర్ణ వ్యవస్థలో స్థానం లేకుండా వారిని అసలు మనుషులుగా గుర్తించకుండా ఒక చట్టం ఏర్పాటు చేశాడు. అటువంటి పరిస్థితుల్లో మిషనరీస్ వచ్చి ఆదుకున్నారు. ఇప్పుడు చెప్పండి, రైస్ క్రిస్టియన్స్ అంటే అర్థం ఉందా ఏమన్నా? అంటే కావాలని హేళన చేయటమే కదా ఇది. కావాలని దళిత క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీయటమే కదా. ఆదివాస క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీయటమే కదా. మనుధర్మశాస్త్రం ప్రకారం దళితుల స్థితి అది. కానీ బైబిల్ ప్రకారం చూస్తే బైబిల్ దేవుడు మనిషిని స్పిరిచువల్గానే కాకుండా ఆత్మీయంగానే కాకుండా శారీరకంగా కూడా మనిషి అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకునే దేవుడు. హోలిస్టిక్గా హీ షుడ్ బి వెల్ డెవలప్డ్. ఇన్ Psalms 144 he demonstrates the same. He thinks of his economic prosperity, physical health and plentiful material sustenance. And in Matthew 25:36 to 45 it is clearly written, Jesus says, నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు నాకు మీరు సహాయం చేయలేదు అని ఒక్కొక్కటి ప్రశ్నిస్తూ ఉంటాడు. బట్ హీ బికమ్ సో థరోలీ పూర్, నేను ఇక్కడ దళిత్స్ అని యాడ్ చేశాను, as to get into their skin, indeed into their whole being so much, so he could truly say about his relationship with them. ఎంతగా అనగారిన వారితో పెనవేసుకుపోయాడంటే he was saying, I was hungry, I was in prison, I was naked, I was sick, and what you have done for the least of my brethren, you have done it unto me. స్పష్టంగా వ్యతిరేకమైన ఆదేశాలు. మన ధర్మశాస్త్రం ప్రకారము మనకు అందులో స్థానము లేదు. ఆ వర్ణ వ్యవస్థలో మనం ఏం తినాలా, ఏం తినకూడదు, ఏం కట్టుకోవాలా, ఏం కట్టుకోకూడదు, ఎక్కడ నివసించాలా అని ఒక చట్టం ఉంటే బైబిల్లో దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఐ వాజ్ హంగ్రీ, ఐ వాజ్ ఇన్ ప్రిజన్, ఐ వాజ్ నేకెడ్, ఐ వాజ్ సిక్. మీరు చేశారా చేయలేదా నాకు, దాన్ని బట్టే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఇది చదువుతున్నప్పుడు అనిపించింది, హౌ క్యాన్ when he was naked in front of me, when I was clothed him, when he was hungry in front of me, when I was fed him అని ఆలోచిస్తున్నప్పుడు ఈ కంపారిజన్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ స్థితిలో ఉన్న వారిని తనతో పోల్చుకున్నాడు. బట్టలు లేని వారిని తనతో పోల్చుకున్నాడు. ఆకలితో అలమటిస్తున్న వారిని ఆ స్థానంలో తనను ఉంచుకున్నాడు.
దిక్కులేని స్థితిలో ఉన్న వారి స్థానంలో తనను ఉంచుకున్నాడు. వాళ్ళకు చేస్తున్నదంతా నాకు చేస్తున్నట్టే అని భావించుకొని హీ వాజ్ ఎంకరేజింగ్ అస్ టు డూ సో. అదే మనుధర్మశాస్త్రంలో పట్టించుకోవద్దు, దగ్గరికి రానియొద్దు, అంటరాని వాళ్ళని చెప్పి గుర్తేసుకోవాలా, మెడలో గంట కట్టుకొని తిరగాల నేను అంటరాని మీకు తెలియటానికి, మూతికి చిప్ప ఉడ్డికి చీపిరి అన్నట్టు నా స్థితి అది. కానీ బైబిల్ అది కాదు నా స్థితి. నేనే స్థితిలో ఉన్నానో దేవుడు తన నా స్థితిలో ఊహించుకుంటూ నాకెవరైనా మేలు చేస్తే అది ఆయనకు చేసినట్టుగా భావించుకొని తీర్పు తీరుస్తున్నాడు. మరి ఇదంతా ఎందుకు ఇలా బ్లేమ్ గేమ్ ఆడుతున్నారు? మనకు చరిత్ర అనేది లేకపోతే ఈరోజు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏది చెప్తే అదే చరిత్ర. నిజమైన చరిత్ర మనకు తెలియకపోతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏది చెప్తే అదే చరిత్ర. ఇప్పుడు నన్ను వచ్చి అరే మీ వాళ్ళు బియ్యం కోసం మతం మారారు అని ఎవరైనా అంటే ఐ షుడ్ ఫీల్ అరే నిజమా, గిల్ట్ అయి ఉండొచ్చు చాలా. కానీ చరిత్రలోకి వెళ్ళి చూస్తే వ్యతిరేకంగా ఉంది. నా స్థితిగతులు నాకు స్పష్టంగా ఉన్నాయి, నా పూర్వీకుల జీవన విధానం స్పష్టంగా తెలుస్తుంది, ఎటువంటి స్థితిలో వాళ్ళని ఆదుకున్నారో తెలుస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. కాటన్ దొరని గోదావరి జిల్లాలో వాళ్ళు చాలా ప్రేస్ చేస్తారు. ఎందుకని? అతను నిర్మించిన డ్యామ్ వలన ఈరోజు కూడా అక్కడ పొలాలు పచ్చగా ఉంటాయి. కానీ ఆ డ్యామ్కి కెనాల్ తవ్వకాలు ఎవరు చేశారు తెలుసా? జానీ క్లోవ్ గారు ఆ కెనాల్ తవ్వకాన్ని కాంట్రాక్ట్ తీసుకొని కరువు కాలంలో ఈరోజు గవర్నమెంట్ పనికి ఆహార పథకం ప్రవేశించింది కదా, ఆనాడు అతను ఏం చేశాడంటే కరువు బాధితులకు మీరు వచ్చి పని చేయండి నేను ఆహారం ఇస్తాను అని చెప్పి తవ్వించిన కెనాల్ అది. ఆ కెనాల్ తవ్వినాక ఆ కెనాల్లో నీరు వచ్చినాక అందులోనే ఎంతోమంది మూకుమ్మడిగా బాప్తిజం తీసుకున్నారు. ముందు ఇవ్వలేదు కదా. ఇది సజీవ సాక్ష్యం. మనం జాగ్రత్తగా గమనించాలా. 14.23% ఉన్న ముస్లింలకు ప్రమాదం లేదు ఈ దేశంలో, 2.30% ఉన్న క్రైస్తవులకు ప్రమాదం లేదు ఈ దేశంలో, 1.72% ఉన్న సిక్కులకు ప్రమాదం లేదు ఈ దేశంలో, 0.70% బుద్ధిస్టులకు ఈ దేశంలో ప్రమాదం లేదు, 0.37% ఉన్న జైన్లకు ఈ దేశంలో ప్రమాదం లేదు, 0.005% ఉన్న పార్సీలకు ఈ దేశంలో ప్రమాదం లేదు, 0.66% ఉన్న ఇతరులకు ఈ దేశంలో ప్రమాదం లేదు. కానీ 79.80% ఉన్న హిందువులకు మాత్రం ఈ దేశంలో ప్రమాదం ఉందండి. జాగ్రత్తగా ఆలోచించుకోవాలా, చుట్టూ ఉన్న స్థితిగతులు సత్యాసత్యాలు తెలుసుకోవాలా, ఎదిరించి నిలబడాలా. లేకపోతే 79.80% వాళ్ళు 2.30% వాళ్ళు చూసి భయపడుతూ వాళ్ళ మీద లేనిపోలే అబండాలు మోపుతూ నిరాధారమైన నిందలు మోపుతూ హేళన చేస్తూ సమాజంలో మత విద్వేషాలు సృష్టిస్తాను తప్పితే వారి రాజకీయ లబ్ధి కోసం తప్పితే సత్యం అనేది వారి ప్రచారంలో ఏదీ లేదు. థ్యాంక్ యూ. చివరిగా మరి అనౌన్స్మెంట్స్ జరగటానికి ముందు మనకు భోజనము పైన ఉంటుంది. ఒక వాక్యాన్ని చదివి మీ ముందు సమరైజ్ చేయాలి అని అనుకుంటున్న ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకునుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను అంటూ ఆయన ఇచ్చిన వనరులన్నిటిపైన ప్రతి మనిషికి పురుషునికి స్త్రీకి సమాన అధికారము హక్కు ఇచ్చి, తర్వాత మన సహోదరుడు చెప్పినట్లుగా ఆయన దేవునితో సమానునిగా ఉన్నప్పటికీ ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి
దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ ఐడెంటిఫైజ్ హిమ్సెల్ఫ్ విత్ అస్. మన చేత ఆయన, మన పోలికతో ఆయన తను తాను ఐడెంటిఫై చేసుకునేవాడు. ఆయన గుర్తింపును మనలో చూసుకునే దేవుడు. ఆయన తను తాను నేను సూర్యునికి దేవుణ్ణి, చంద్రునికి దేవుణ్ణి, ఆ ఫలానా సృష్టికి దేవుణ్ణి అని చెప్పుకోడు. కానీ నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అంటూ దాసులుగాను, దస్యులుగాను, మ్లేచ్చులుగాను, అంటరాని వారిగాను ఎవరినైతే ఈ ప్రపంచం పిలుస్తోందో మన స్వరూపంలో మన దేవుడు ఉన్నాడు అని తను తాను ప్రకటించుకుంటున్నాడు. ఇది మన దేవుని గొప్పతనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ దేవుని రాజ్య స్థాపన అన్నది మనతో ఆయన మొదలుపెట్టాడు. ఎవరినైతే చీకొట్టారో వారు ఈ దేశాన్ని, ఈ లోకాన్ని పరిపాలించేవారిగా, వారు ఈ దేశాన్ని, ఈ లోకానికి దేవుని వెలుగును చూపించేవారిగా ఆయన పెంట కుప్పల మీద పడి ఉన్న మనల్ని ఆయన ఎత్తి పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈరోజు మాట్లాడినటువంటి వ్యక్తులలో చాలామంది, రేపు మాట్లాడబోయేటువంటి వ్యక్తుల్లో చాలామంది ఒకవేళ అనుకుంటూ ఉండొచ్చు, కేవలము ఈరోజు భారతదేశ ప్రభుత్వం ఏదైతే షెడ్యూల్డ్ కాస్ట్ గాను, షెడ్యూల్డ్ తెగలగాను ఎవరినైతే నిర్ణయించిందో వారి మాత్రమే దళితులని. కాదు, అస్సలు కాదు. అస్పృశ్యులంటే కేవలం వారు మాత్రమే కాదు. విభజించి పాలించే ఈ ధర్మంలో మొన్నటికి మొన్న అస్పృశ్యులుగా ఉన్నటువంటి నాయర్లు ఈరోజు క్షత్రియ ధర్మం చేపట్టారు. మొన్నటికి మొన్న శూద్రులుగా ఉన్నటువంటి కమ్మవారు ఈరోజు క్షత్రియ ధర్మాన్ని చేపట్టారు. మొన్నటి మొన్న శూద్రులుగా ఉన్నటువంటి రెడ్డివారు ఈరోజు క్షత్రియ ధర్మం చేపట్టారు. ఎందుకు అనంటే శూద్రులలో నుంచి ఎవరైనా పైకొస్తే క్షత్రియ ధర్మం ఆపాదించి మిగిలిన శూద్రులను, మిగిలిన అస్పృశ్యులను అనగదొక్కాలి అన్నదే విభజించి పాలించే తత్వం. అదే మనువాదం. కానీ దేవుడు అంటున్నాడు, ప్రతి ఒక్కరూ నా స్వరూపంలో ఉన్నారు. అది ఏ కులానికి సంబంధించిన వారైనా, ఏ మతానికి సంబంధించిన వారైనా, ఏ ప్రాంతానికి సంబంధించిన వారైనా, ఈ విభజించి పాలించే తత్వాన్ని ఒకవేళ ఎవరైనా తిప్పి కొట్టగలరు అనంటే దేవుని రాజ్యము మాత్రమే. అందుకనే ఈరోజు మాట్లాడినటువంటి వక్తలలో శూద్రులు మీకు కనిపిస్తారు, అగ్రవర్ణాలుగా పిలుచుకునేవారు కనిపిస్తారు, అలాగే పంచములుగా పిలుచుకునేవారు కనిపిస్తారు, ఆ తెగల్లో లేని విదేశీయులు కనిపిస్తారు, అందరూ కనిపిస్తారు. ఎందుకు అనంటే బికాస్ ఆఫ్ క్రైస్ట్, మనం యేసు క్రీస్తు కారణంగా వీఆర్ వన్. ఈ పోడియం ప్రతి ఒక్కరూ దేవుని స్వరూపంలో ఉన్నారు అని చెప్పటం కోసం, ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయటం కోసమే, కానీ కుల వ్యవస్థను పెంచి పోషించడం కోసం కాదు అని చెప్పడం కోసం ఈ మాటలు చెప్తున్నాను. మేము అస్పృశ్యులము, మేము దళితులము అని భజన చేసుకోవటం కోసం ఈ మాటలు కాదు. మేము దళితులమని మీరంటున్నారు, మేము దేవుని స్వరూపంలో ఉన్నామని 66 పుస్తకాలున్న బైబిల్ అంటోంది. ఇది మనం ఇచ్చే సందేశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరిగా మనము ఆ అనౌన్స్మెంట్స్ వినటానికి ముందు మరి ఇంతవరకు విన్నటువంటి మాటలను బట్టి ఎవరెవరైతే ఇంకా ఇలాంటి బానిసత్వంలో ఉన్నారో, ఎవరైతే ఇలాంటి బానిసత్వాన్ని దేశభక్తి అని అనుకుంటున్నారో, అలాంటి దరిద్రపు సంస్కృతి నుంచి బయటికి రావటానికి, దరిద్రపు సంస్కృతి నుంచి బయటకు వచ్చి నజరేయుడైనటువంటి యేసు క్రీస్తులో అందరము సమానము అన్నటువంటి మంచి సందేశం ఇవ్వటం కోసం మన మధ్యలో ఉన్నటువంటి మరి బిషప్ రెవరెండ్ శామ్యుయల్ గారు ముందుకొచ్చి ప్రార్థిస్తారు. ప్రార్థించిన తర్వాత అనౌన్స్మెంట్స్ తర్వాత పైన మనకు భోజనం ఉంటుంది. మనం అందరం తిరిగి భోజనం తర్వాత కలుసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇవాళ రేపు మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ అద్భుతమైన ఇండాలజీ కాన్ఫరెన్స్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నాయన, బిడ్డలు మంచి ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రకటించిన నాటి నుంచి దీని సాఫల్యత కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఆలోచన బిడ్డలకు అనుగ్రహించింది మీరేనని మొదటగా మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నాయన, ఈరోజు రేపు మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు అనేటువంటి ఆలోచనతో, గ్రహింపుతో నాయన ఎటువంటి అశ్రద్ధ, అజాగ్రత్త లేకుండా మా హృదయములను నీ వైపు త్రిప్పుకొని నీ స్వరము కొరకు, నీ మాటల కొరకు, నీ సాక్షాత్కారం కొరకు, నీ దర్శనము కొరకు, నీ నడిపింపు కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం. నాయన, ఉదయకాల సమయంలో 3 గొప్ప దైవజనులను నిలువబెట్టుకొని మీరు మాతో మాట్లాడి ఉన్నారు. నాయన, ఈ దేశంలో అబద్ధం అనేటువంటిది ఎంతకాలముగా మనుషులను మోసగిస్తూ ఉన్నదో నాయన, మీ కుమారుడి లోకంలో ఉన్నప్పుడు అపవాది అబద్ధములకు జనకుడు, వాడు హత్య, నాశనము చేయడానికి వస్తాడని ఏదైతే చెప్పారో అది నాయన ఈరోజు
భారతదేశంలో వందలాది సంవత్సరాలుగా జరుగుతున్నది. ఒక అబద్ధాన్ని పుట్టించి దాన్ని నమ్మించి దాని ద్వారా ఎందరి జీవితాలను అతలాకుతలం చేసి దుర్భరం చేసి సత్యం నుంచి దూరంగా ఈడ్చుకొని పోయి చీకటిలో మగ్గిపోతున్నటువంటి నాయన బిడ్డలకు నాయన మరలా మీరు మీ పోలికలో చేసుకున్నందున మీ కుమారుని పంపించి విడుదల చేసి ఆ సువార్తను ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అందచేస్తూ ఉన్నందులకే మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా పేరు పేరున మీరు దీవించండి, వక్తలను ఆశీర్వదించండి ప్రభువా. వచ్చినటువంటి వారందరూ కూడా ఈ సత్యమును ఈ మాటలను గ్రహించి నాయన కార్యోన్ముఖులు అవ్వడానికి విని వెళ్ళిపోకుండా మంచి నిర్ణయాలు తీసుకొని ఒక బలమైనటువంటి విశ్వాసముతో తీర్మానముతో నాయన ఇంకా ఇటువంటి సామాజిక బానిసత్వంలో నాయన కొన్ని మత శక్తులు సిలువకు సువార్తకు వ్యతిరేకముగా ఒక అబద్ధాన్ని నాయన ప్రచారం చేస్తూ ఉంటుండగా దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టి సంఘము ద్వారా నాయన మీ రాజ్యము ద్వారా సరైన పరిష్కారము ప్రతి ఒక్కరికి 135 కోట్ల భారతీయులకు కూడా చూపించలాగున దానికి ఈరోజు రేపు జరగనైనటువంటి ఈ కాన్ఫరెన్సు గొప్ప మైలురాయిగా మలుపుగా ఉండటకు సహాయము చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేయుచున్నాను మా పరలోకపు తండ్రి.